రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తెలంగాణ రాజకీయ కూటమి ఆవిర్భవించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూటమి నేతలు గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్ ఈ వేదికను ప్రకటించారు. బీసీ ముఖ్యమంత్రి సాధన లక్ష్యంగా రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు, శిక్షణతో పాటు లక్ష్య సైన్యం పేరుతో యువతను ఏకం చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. శక్తి కావాలని మనందరం అనుకుంటున్నాం. అందరం అంటే ఇక్కడ వచ్చిన గెస్ట్లే కాదు, రాని వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆలోచనలో దూరంలో ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఒక ఓటర్కి ఒక ఆప్షన్ అనేది ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నాం. బ్యాలెట్లో ఎప్పుడైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుందో అప్పుడు మాత్రమే ఓటర్ అనేవాడు మన కూడా చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో పోవాలనే ఆలోచనతోనే ఒక 9 పార్టీలు ఇనిషియల్ స్టేజ్లో మేము ఒక కూటమిగా ఏర్పాటు చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి మేధావులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సలహాలు, సంప్రదింపులు కంపల్సరీగా మనం తీసుకొని ఈ కూటమిని ముందుకు తీసుకుపోవాలని, పర్టికులర్గా పాత్రికేయుల యొక్క మీ యొక్క ఆదరణ మాకు కావాలని కోరుకుంటూ, మరి తొలి పలుకు అంటే మొట్టమొదట మనకి ఓపెనింగ్ రిమార్క్స్ మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. తర్వాత చీఫ్ గెస్ట్లో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు మాట్లాడిన తర్వాత పార్టీల తరఫున మాట్లాడతారు. ఆల్సో ర్యాన్ అని ఇంగ్లీష్లో అంటారు. నేను కూడా పరిగెత్తినా అని అట్లే ఉంటుంది తప్ప రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మెయిన్ పార్టీస్ అనేది ఈరోజు డామినేట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళ దగ్గర ధన బలం ఉంది, అధికార బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆల్ టైం మీడియా బలం ఉంది. మీడియా అనేది నువ్వేనావు కదా, మీడియా కాదు మాఫియా అని. దాన్ని తట్టుకొని నిలబడేవాళ్ళు ఎవరు ఒకళ్ళు ఇద్దరు రఘు లాంటి హిటర్ లాంటి ఉంటే అది ఒక ఇంపాక్ట్ ఉంది. రఘు చాలా క్విక్గా ఎమర్జ్ అయ్యాడు. చాలా సంతోషం. విధంగా శిరధికారిగా వింటుంటాను నేను. ఆయన కూడా చాలా క్విక్గా గవర్నమెంట్ మీద బాణాలు వేయడం మొదలుపెట్టాడు. తొందరగా వెళ్ళలేదా మాలాంటి వాళ్ళంతా చాలా తొందరగా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చట్లేదు అనేది చాలా తొందరగా అర్థమైంది మాకు. ఆ కారణం చేత మేము కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు నేనేమంటే మేము ఒక మాట రఘు అన్నందుకు ఇష్యూస్ బేస్డ్ ఫైట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. రాజకీయ శక్తి కావాలని మనందరం అనుకుంటున్నాం.